హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా థాయ్ కిలావి. ఇది ఒక పెళ్లిటూరు బ్యాక్ డ్రాప్ లో ఫన్, డ్రామా, ఎమోషన్స్ కలిపి తీసిన ఓ ఫ్యామిలీ డ్రామా. దర్శకుడు శివకుమార్ మురుగేషన్, రాధిక శరత్ కుమార్ గారిని సెంటర్ లో పెట్టుకుని ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ చుట్టూ కథ నడిపించారు. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026 రిలీజ్ అయ్యి థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకొని 70 కోట్ల పైగా కలెక్ట్ చేసిందండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, పపుంతాయ్ ఓ పల్లెటూరు బామ్మ. ఊర్లో అందరూ ఈమె దగ్గర అప్పు తీసుకుంటారు, కానీ వడ్డీ వసూలు చేయడానికి వస్తుందంటే మాత్రం అందరూ తప్పించుకొని పారిపోతారు. దీంతో ఆమె ఎప్పుడు చచ్చిపోతుందా అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మరోవైపు ఆస్తి గొడవల కారణంగా 3 కొడుకులు ఈమెను వదిలేసి వెళ్ళిపోతారు. కట్నంగా మాట్లాడుకుని మిగిలిన బంగారం ఇవ్వలేదని అల్లుడు ఆమె కూతురును సూర్యుని వదిలేస్తాడు. దీంతో కూతురు మనవడితో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఓ రోజు పపుంతాయికి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఏదో సైగ్ మాత్రం చేస్తూ ఉంటుంది. ఆమె చనిపోయిందన్న పక్క అనుకుని ఆస్తి పంచుకోవడానికి కొడుకులు కోడలు తిరిగి వస్తారు. అయితే ఈమె దగ్గర 160 తులాల బంగారం ఉందన్న రహస్యం తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడుంది, వాళ్ళు దానికోసం ఏం చేశారు, చివరికి పపుంతాయి ఏ నిర్ణయం తీసుకుంది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ రాధిక శరత్ కుమార్ గారి పెర్ఫార్మెన్స్. స్క్రీన్ టైం తక్కువ అయినా ప్రతి సీన్ లో ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. క్లైమాక్స్ లో ఆమె చెప్పే డైలాగ్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయండి. మిగతా నటీనటులు మనకు పెద్దగా తెలియకపోయినా చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. కొన్ని చోట్ల కమల్ హాసన్ పాటలు, రిఫరెన్స్లు కూడా మంచి ఫన్ ఫీలింగ్ ఇస్తాయి. ఇక ప్లస్ పాయింట్స్ కి వస్తే, స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్, గ్రామీణ నేటివిటీ, కామెడీ, ఎమోషన్ బ్యాలెన్స్, ఫ్యామిలీ కలెక్షన్, మంచి మెసేజ్ అండి. మైనస్ పాయింట్ లోకి వస్తే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, కొన్ని కామెడీ సీన్స్ ఓవర్ గా అనిపిస్తాయి, క్లైమాక్స్ ఇంకాస్త పవర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. టెక్నికల్ గా చెప్పుకోవాలంటే మ్యూజిక్ ఓకే, కానీ థియేటర్ బయటకు వచ్చే అసలు ఏం గుర్తుండదండి. సినిమాటోగ్రాఫ్ మాత్రం గ్రామీణ వైబ్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎడిటింగ్ కొంచెం టైట్ గా ఉంటే ఫేస్ ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా థాయ్ కిలావి మాస్ కోసం తీసిన సినిమా కాదండి. ఇది ఒక సింపుల్ అండ్ హార్ట్ టచ్ చేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ముఖ్యంగా లేడీస్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. నా రేటింగ్ 3.5. ఫైనల్ గా మీకు మాస్ కంటే క్లాస్ ఇష్టమైతే, ఎమోషన్ తో కూడిన రూరల్ స్టోరీస్ నచ్చితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇక మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ లో రాయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.